నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేదరికం వల్ల ఏ ఒక్కరికి చదువు దూరం కాకూడదు. బలహీన వర్గాలను ఆదుకునేందుకు సంపన్న వర్గాలు ముందుకు రావాలన్న సీఎం చంద్రబాబు. చింతపల్లి నర్సీపట్నం రోడ్లో దొంగ నోట్ల ముఠాను పట్టుకున్న పోలీసులు. 3 అరెస్ట్, నకిలీ కరెన్సీ స్వాధీనం. పెందుతులో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. యువతకు ఉపాధి కల్పించడం మీ ప్రభుత్వ లక్ష్యమన్న నేతలు. 5 కోట్లతో నిర్మించిన అనంత పద్మనాభ ఆలయ ఘాట్ రోడ్ ప్రారంభం. ఆలయ శిఖర ప్రతిష్టాపనలో భీమిలి ఎమ్మెల్యే గంట. పేదరికం వల్ల చదువుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సరైన ప్రోత్సాహం, అండదండలు లేక ఎంతో మంది యువత కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లాలో హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రోన్లతో పర్యవేక్షించారు. సిబ్బందిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. హంద్రీనివా సుజల స్రవంతి కాలువలో అధికారులతో పాటు సీఎం దిగారు. ఆధునీకరణ పనులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. తొలుత సత్యసాయి జిల్లాకు చెందిన వీర జవాన్ మురళీనాయక్ మృతి పట్ల సభలో 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. పదహారున్నర పెట్టండి, 17 పెట్టు. అక్కడ చుట్టూ ఉంది. దాదా అక్కడ బైక్ రావాలి. ఆ పైన అక్కడ సార్ అక్కడ దాకా వస్తుంది, పైకి దాకా వెళ్తుంది. సార్ అది ఆ లైన్ ఉంది కదా సార్, మనకు అక్కడ పెట్టిన లైన్. ఎస్ సార్ ఆ లైన్ నుండి ఆ లైన్కి వస్తారు సార్. ఇక్కడ మనము ఇక్కడ దాకా బెడ్ తీసి 1 to 1 స్లోప్తో ఇట్లా స్లోప్. మాన్య ముఖ్యమంత్రి వర్యులు మన సభా వేదికకి ప్రజావేదికకు ఇచ్చేశారు. ఛాయాపురం గ్రామ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కూర్చోవాలా. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ కూర్చోవాలమ్మా, అందరూ కూర్చోవాలా. అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు ఈ సభని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. హలో, మాన్య మహోదయులు, గౌరవనీయ పేదవారిని పైకి తీసుకువచ్చేందుకు ఎవరి పరిధిలో వారు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కింది స్థాయిలో ఉన్న 25% మందికి అండగా నిలబడాలని, ఆర్థిక అసమానతలు తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2029 నాటికి పేదరికం లేని సమాజమే తమ లక్ష్యమన్నారు. యుద్ధం నేపథ్యంలో సైన్యానికి అండగా నిలబడాలని సీఎం పిలుపునిచ్చారు. దేశానికి రక్షించే సమర్థత ఉన్న నాయకుడు మోడీ ఒక్కరేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉగ్రవాదానికి స్థానం లేదని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను మట్టుపెట్టిన ప్రభుత్వం కేంద్రంలో ఉందని, సైన్యానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మాట్లాడుకునే మునుపు ఈరోజు మీరు చూస్తే దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంది. ఏదైతే మన వాళ్ళ మీద ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు వచ్చి దాడులు చేయడం, దానిపైన దేశమంతా కూడా ఎక్కడికక్కడ చలించిపోవడం, అది చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఎప్పుడూ మన దేశం టెర్రరిజానికి వ్యతిరేకం. ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టులకు ఎక్కడా అవకాశమే లేదు. అలాంటిది మన దేశంలో ఎవరైతే మీరు చూస్తే దేశంలో చాలామంది వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కాశ్మీర్కి వెళ్ళడం, అతి దారుణంగా అతి కిరాతకంగా ఆడబిడ్డల ముందర పిల్లల ముందర మగవాళ్ళని ఇష్టానుసారంగా చంపేశారు. అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు,
తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని చెప్పి దీనిపైన చర్య తీసుకోవాలని సింధూర్ అనే కార్యక్రమం పెట్టి టెర్రరిస్టులను హతం చేసిన దేశం, హతం చేసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి మళ్ళీ ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు. అయితే మన దేశంలో ఒకటే చెప్తున్నా, మొన్న కూడా నేను చూశాను. అమరావతి చివరి మీటింగ్ ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చింది. అమరావతిలో కొన్ని లక్షల మంది సమక్షంలో నేను ఒకటే చెప్పాను, ఈ దేశాన్ని రక్షించే శక్తి ప్రధానమంత్రికి ఉంది, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని మేము ఆ రోజు చెప్పాం. అది చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. ఇలాంటి జరుగుతూ ఉంటే ఈ జిల్లాలో చాలా గ్రామాల్లో చాలామంది దేశభక్తితో డిఫెన్స్కి వెళ్తున్నారు. మేము కూడా దేశాన్ని కాపాడాలి, నా వంతు బాధ్యతగా నేను కూడా దేశ సేవ చేయాలని చాలామంది ముందుకొచ్చి యువకులైతే ఈ యొక్క రక్షణ శాఖలో చేరుతున్నారు. అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి. ఆ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు. గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళీ నాయక్ వీర మరణం, దేశం కోసం చనిపోయారు. బాధేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను. తల్లి వచ్చి జ్యోతిబాయ్, తండ్రి వచ్చి రామ్ నాయక్. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం, ప్రభుత్వం, సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగానే అంద్రి నీవా, నగిరి గాలేరు, తెలుగు గంగా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆలోచించాను. నేను చాలా విషయాలు ఈ జిల్లాలో చూశాను. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈరోజు మీరు చూస్తే ఈ జిల్లాలో రాయదుర్గం ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. దానిపైన నేను ఆలోచించి మళ్ళీ ఎడారిగా మారకుండా ఉండడానికి ఏమేం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. నేను జిల్లాకు వస్తే మీ అభిమానం చూసేవాడిని. ప్రత్యేకమైన సౌండ్, ఈ సౌండ్ ఎక్కడా రాదు. మీ అభిమానం అయితే ఈలలేస్తూ నేను ఎక్కడున్నా కిలోమీటర్లు పరిగెత్తు జిందాబాదులు కొడుతూ ప్రత్యేకమైన మ్యూజిక్ కూడా క్రియేట్ చేసే జిల్లా అనంతపూర్ జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 14 సీట్లు గెలిపించారు, 2 లోకసభ గెలిపించారు. అందుకే నేను ఒకటి ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయంటే ప్రధానంగా నీళ్లుంటే ఏదైనా సాధ్యం. అలాంటి నీటి వనరుల కోసం నేను వచ్చినప్పుడు పోయిన ప్రభుత్వం నేను చెప్పాను, ఇదే మారిగా వస్తే తక్కువ నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్ల వల్ల మా కష్టాలు తీరవని కేశవ్ గారు ఎమ్మెల్యేలు అందరూ అడిగితే ఆ రోజు నేను నిర్ణయించి అంద్రి నీవాను వెడల్పు చేస్తానని చెప్పిన 1 గంటలో జీవో ఇచ్చి మళ్ళీ అనంతపూర్ నుంచి వెళ్ళాను. అదే సమయంలో 37% పనులు పూర్తి చేశాను. నేను గవర్నమెంట్ పోయింది, మీరు కూడా ఒకసారి ఇప్పుడంతా బాగుంటారు, రేపు ఎన్నికలు వస్తే పక్క చూపులు చూస్తారు కొంతమంది.
ఆ పక్క చూపుల వల్ల చాలా నష్టాలు వచ్చాయి. రాష్ట్రం చాలా నష్టపోయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓసారి అనిపిస్తుంది నాకు కూడా, నాలో తప్పు ఉందో మీలో తప్పు ఉందో నాకు తెలియదు, కానీ హైదరాబాద్ నగరాన్ని 9 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి, బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి 2004లో ఎన్నికల్లో ఓడిపోయాము. లేకపోతే హైదరాబాద్ నగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడుండేదో ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కడ ఎవరు ఇవ్వడం లేదు. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2,800 కోట్ల రూపాయలు నెలకు మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం. దీపం నేనే పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాం. ఇప్పుడు దీపం 2 కింద 3 సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆలోచిస్తున్నాను, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామా? అవసరమైతే 4 నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో మీ అకౌంట్కే డబ్బులు వేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు మా ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వ్యక్తులే వాళ్ళకు అవకాశాలు వచ్చాయి, కానీ ఒక్కొక్కసారి అంబేద్కర్ లాంటి వ్యక్తికి ఆ సమయంలో బరోడా రాజు అండగా నిలబడ్డాడు. చదువుకోవడానికి 12 రూపాయలు ఇస్తే బాంబేలో చదువుకున్నాడు. లండన్కు పోవాలంటే $12 డబ్బులు ఇచ్చాడు. దానివల్ల లండన్లో లా చేశాడు. దానివల్ల రాజ్యాంగాన్ని రాశాడు. ఈ దేశానికి దశ దిశ నిర్దేశించాడు. ఆ సహాయం అతనికి ఎంతో ఉపయోగపడింది. అబ్దుల్ కలాం దేశమే గర్వించదగ్గ లీడర్. ఆయనకు కూడా ఒక అయ్యంగారు అయితే దగ్గర చేర్చి ఒక శిష్యుడుగా అన్ని విషయాల్లో అండగా నిలబడ్డాడు. దాంతో ఆయన ఒక పెద్ద వ్యక్తిగా తయారయ్యాడు. నేను అదే చేస్తున్నా. సమాజంలో పైకొచ్చిన 10%, ఇది మీ బాధ్యత. మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఇంకా కింద స్థాయిలో ఉండే 20%, వాళ్ళకు మనం దత్తత తీసుకుందాం, బాధ్యత తీసుకుందాం, వాళ్ళకు అండగా ఉందాం. వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు ఏదైనా కావాలంటే సరైన సమయంలో సరైన సూచనలు చేసి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టడం. 10వ తరగతి చదువుతూ ఉంటారు, 2 పిల్లలుంటారు. వాళ్ళు ఒకసారి చదివించలేరు, ఏదో కూలికి పంపించాలనుకుంటారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. అలాంటి సమయంలో ఆ 2 పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివించి డిగ్రీ చేయించి మంచి చదువులు చేపిస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఒకసారి మంచి ఉద్యోగం వస్తే అక్కడి నుంచి ఆ కుటుంబం మారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ప్రయోగం చేశాను. మార్గదర్శి బంగారు కుటుంబాలు. ఈ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులో ఉండే కుటుంబాలే, కానీ వాళ్ళకి చేత కాక కాదు, తెలివితేటలు కాదు, వాళ్ళకు అండ లేక, వాళ్ళని ఆదుకునే నాదుడు తగిన సమయంలో లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఓవైపు పారిశ్రామిక అభివృద్ధి, మరోవైపు సాగునీరు, త్రాగునీరు ప్రాజెక్టులను అభివృద్ధి చేసి ప్రగతి పథంలో నడిపించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. దొంగరోట్ల ముఠాను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు పట్టుకున్నారు. చింతపల్లి నర్సీపట్నం రోడ్లో వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. పట్టుబడ్డ 3 అనుమానితుల నుండి 2,60,000 విలువైన అసలు కరెన్సీ, 10 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఓ కారు, 3 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. నకిలీ నోట్లు అమెజాన్ చిల్డ్రన్ బ్యాంక్ పేరుతో ఆర్డర్ చేసి రప్పించారని నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తెలిపారు. వాటిని నిజమైన నోట్లని నమ్మించి రైస్ పూలింగ్ పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ ముఠా అమాయక గిరిజనులను లక్ష్యంగా చేసుకుని డబ్బు సంపాదిస్తున్నారన్నారు.
ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేశామని, మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. మాకు నర్సీపట్నం అవుట్స్కట్స్ అండి, పనుకుల దగ్గర మేము కాపు కాస్తే ఒక కారు సుజుకి కారు వచ్చిందండి, AP 39 EW 9681. మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము అందులో పట్టుకున్నాము. అందులో ఒక 2 పరారు అయిపోయారు, 3 మాత్రం క్యాచ్ చేశాము మీడియేటర్ సమక్షంలో. వాళ్ళని వేరువేరుగా మాట్లాడాం, వాళ్ళతోని కొన్ని నిజాలు చెప్పాడండి. ఏదైతే జెన్యూన్ నోట్లు ఇస్తారో ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఈ కాయిన్ వీడియో చూపించిన ఆయన ప్లస్ ఇంకా ఇప్పుడు మాకు దొరికిన టీము షేర్ చేసుకుంటారండి 50%, 50%. కేవలము గిరిజనులకి మభ్య పెట్టాలనే ఉద్దేశము. ప్లస్ ఆ నోటును కూడా చూస్తే మనం కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు అయితే తప్ప కానీ ఈ నోట్లు జెన్యూన్ అనేది కూడా చెప్పరు. మనము ఇది ఈ నోట్లని తెలియదు. ఈ నోట్లకి ఏమంటే ఒరిజినల్ నోటు పైన ఇంకొక ఒరిజినల్ నోటు పెట్టి చూపిస్తారండి. దీనివల్ల ఈ కాయిన్ వల్ల ఈ బిజినెస్ మాకు ఎంత లాభం పొందుతున్నామని కూడా వచ్చిన పార్టీకి ఏమైనా చూపిస్తారు. ఎక్కువగా ఆశ చూపిస్తుంటారండి. ఆశ చూపించి వీళ్ళు ఏం చేశారంటే ఈయనతో మాట్లాడితే అమెజాన్లో బుక్ చేసుకున్నాడండి ఇతను 10 లక్షలు బుక్ చేసుకొని దీంతో మేము ఆ కాయిన్ మేము కూడా ఆక్షన్ వేస్తామని ఎదురు పార్టీకి ఏమంచు ఎక్కువగా సేమ్ మనం ఆక్షన్ పోటీ చేసి ఈరోజు దొరికారు. వాళ్ళ దగ్గర ఒక 2,60,000 క్యాష్, 10 లక్షలు ఫేక్ కరెన్సీ, ఒక 4 సెల్ ఫోన్లు, ఒక కార్ని మేము సీజ్ చేసామండి. అంటే ప్రజలు ఒకటి గమనించాలి, ఎలాగంటే ఇదంతా ఒక పెద్ద బూటకం అండి. నేను ముద్దాయిలతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా పెద్ద బూటకము, ఎవరైతే బాధలో ఉండి తొందరగా పెద్ద వాళ్ళం అయిపోవాలా, ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గేలం వేస్తుంటారండి. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్లోని జవాన్ మురళీ నాయక్ పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన మురళీ నాయక్ పార్థివ దేహాన్ని భారత్ ఆర్మీ స్వగ్రామానికి తరలించింది. నాసిక్లో శిక్షణ పొందిన మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. పంజాబ్ నుండి విధుల నిమిత్తం జమ్మూ వెళ్లారు. పాక్ కాల్పుల్లో ఆయన వీరమరణం పొందారు. మరణ వార్త విన్న ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మురళీ నాయక్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత, నగర మేయర్ పీలా శ్రీనివాసులు అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. వేలాది మంది నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఓవైపు పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలను తీసుకురావడం పైన, మరోవైపు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం పైన ప్రధానంగా దృష్టి సారించింది. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో పెందుర్తిలోని పీఎంశ్రీ హైస్కూల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి పాబ్జీలు పాల్గొని మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. 50 కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అతిథులు సత్కరించారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన 300 మందికి నియామక పత్రాలు అందజేశారు. సంబంధించి అన్ని కంపెనీలకి కూడా అలాగే హాజరైన యువకులకి భోజన సదుపాయాలు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ పంచకల్ల రమేష్ బాబు గారిని అనౌన్స్ చేస్తుందని కోరుతూ ఆయనకు మైక్ అప్ చెప్పండి. యువతకు ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని వక్తలు అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక నిరీక్షిస్తున్న సమయంలో అనేక కంపెనీలు ఉద్యోగాలు ఇస్తామని ముందుకు రావడం శుభ పరిణామమని చెప్పారు. మంత్రి నారా లోకేష్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
దీనికి అనుగుణంగానే టీసీఎస్, గూగుల్ కంపెనీలకు భూములు కేటాయించామని చెప్పారు. రమేష్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి హోమ్ మినిస్టర్ మేడం గారికి, నగర మేయర్ వీళ్ళ శ్రీనివాసరావు గారికి, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ బిగినింగ్ ఫర్ ద సిటీ ఆఫ్ విశాఖపట్నం, ఫర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ విశాఖపట్నం. ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశాల మేరకు ప్రతి కుటుంబంలో ఒక ఆంటర్ప్రెనర్ తయారవ్వాలి. ఎవ్రీ హౌస్ షుడ్ హ్యావ్ అన్ ఆంటర్ప్రెనర్ అనేది సార్ ఒక స్లోగన్. అదేవిధంగా జీరో పావర్టీ, ఎక్కడ పేదరికం అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క యంగ్స్టర్ యూత్ కూడా ఎంప్లాయిడ్గా ఉండాలనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గంలో వన్స్ ఇన్ ఎవ్రీ క్వార్టర్, వన్స్ ఇన్ 3 months ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు మనము పెండురుతిలో ఈ పిఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలలో మనము ఈరోజు నిర్వహిస్తున్నాము. దీంట్లో చూస్తే దాదాపు 44 కంపెనీస్ ఆర్ పార్టిసిపేటింగ్, 44 కంపెనీస్ ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ 2825 వేకెన్సీస్ ఆర్ దేర్. 2825 వేకెన్సీస్. ఇది ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన పట్టు వదలకుండా ఎక్కువ కంపెనీస్ తీసుకురావాలి, వివిధ రంగాల్లో తీసుకురావాలని డిఎస్డిఓ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎప్పుడు ఫాలో చేస్తూ ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో మనము ఈ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీస్ అన్ని కూడా కేవలం ఒక సెక్టర్తో పరిమితం కాకుండా ఐటీ, బీపీఓ, ఫార్మా, రీటైల్, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, టెలికాం, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా మనకు ఓపెనింగ్స్ ఉండే విధంగా ఈరోజు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. గండిబాబుజీ గారికి నమస్కారం. ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ వారికి ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమానికి. సో అదేవిధంగా మీరు సిన్సియర్గా కమిటెడ్గా పనిచేస్తే ఏ కంపెనీ కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు. దర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ గుడ్ క్వాలిఫైడ్ పీపుల్ ఇన్ ఆల్ కంపెనీస్. సో మీరు చక్కగా మీ యొక్క స్కిల్స్ని తెచ్చుకుంటే, ఎస్పెషలీ సాఫ్ట్ స్కిల్స్, నాట్ జస్ట్ యువర్ టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మిగతా అందరితో కలిసి ఏ విధంగా ఒక టీం వర్క్ చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా కీలకం. అవన్నీ మీరు పెంచుకోవాలని కోరుతూ టేక్ దిస్ యాస్ అ ఫస్ట్ స్టెప్. సమ్ ఆఫ్ యూ మే గెట్ సెలెక్టెడ్, సమ్ ఆఫ్ యూ మే గెట్. రాబోయే రోజుల్లో మనము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు కంటిన్యూస్గా మనము మేళాస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. విశాఖ లాంటి నగరంలో ద ఎంటైర్ డిపెండెన్సీ ఈజ్ ఆన్ secondary sector and tertiary sector, service sector and manufacturing sector. Sir, so continuously we'll be having this job melas and we will be shortly connecting you with more employers. So మీరు అందరూ కూడా దానికి సిద్ధమవ్వాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా సిస్టర్ హోమ్ మినిస్టర్ అనిత గారికి, సోదరుడు ఎమ్మెల్యే గారు పంచగల రమేష్ బాబు గారికి, కలెక్టర్ గారికి మేము తీసుకుంటూ, సో మేము లేట్ అయ్యాము, విషయాలు చెప్పే ఉంటారు చాలాన్ని. ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చేస్తుంటారు, మేము ఎలా ఆ కంపెనీ పెడతాం, ఈ కంపెనీ పెడతాం, మీకు చెప్పండి కలెక్టర్ గారికి లేకపోతే ఎంపీ గారికి చెప్పండి. వితౌట్ నాలెడ్జ్ వస్తే ఏదైనా మనం దెబ్బతింటామనే సంగతి మనం పెట్టి ఓడిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇది ఒక సమస్య అయితే ముఖ్యంగా మనం చిన్న చిన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఐటీఐ, పాలిటెక్నికల్ పాస్ అయిన వాళ్ళు సరే 18,000 ఇస్తున్నారు, కంపెనీ లోకల్గా మనం పనిచేసుకోవచ్చు అని ఆలోచన లేదండి. మా ప్రాంతంలో ఏమైందంటే సెట్టు భూమి 10 లక్షలు అమ్మేస్తాం, లేదా 5 లక్షలు అమ్ముతుంది, ఈ 15,000కి ఎవడెళ్తాను లేదని చెప్పి ఈ పొడవాళ్ళకి ఈ ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. దయచేసి మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీకు మీ పిల్లలకు పనికొస్తుంది, మీకు పనికొస్తుంది. కానీ మీరు అది అమ్ముకొని తినొచ్చు, అమ్ముకొని ఖర్చు పెట్టుకోవచ్చు, డబ్బులు వస్తాయనే ఆలోచన తగ్గించుకొని 15,000, 20,000 కాకుండా ముందు మీరు ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే తిరిగే కొద్దీ, ఈవేళ నేను చూశాను అమ్మాయి 15,000 రూపాయలకి గ్రీన్కో హైదరాబాద్లో పనిచేస్తే ఈవేళ ₹1,00,000 శాలరీ ఇస్తారు గ్రీన్కో వాళ్ళు హైదరాబాద్లో. కారణం ఏమిటంటే మీరు ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని ఇటువంటి ఎంప్లాయీ మనం వదులుకోకూడదనే సంస్థ భావించినప్పుడు డెఫినెట్గా మీ శాలరీ హైక్స్, మీ బెనిఫిట్స్ అన్ని పెరుగుతాయి. ముఖ్యంగా పిల్లలందరూ కూడా మనం తీసుకోవాలి బెనిఫిట్స్. ఇది నా ఉద్దేశం. దయచేసి పిల్లలు ఎవరున్నా మీ మైండ్ సెట్ ఆ విధంగా ఆలోచించకుండా ఏ చిన్న ఉద్యోగం అయినా ప్రాంతంలో లోకల్గా మనం
జాయిన్ అయితే అదే పెద్ద ఉద్యోగం అవుతుంది. తర్వాత మీరు క్వాలిఫికేషన్ సంపాదించుకోవడానికి ఈవేళ మీరు అన్ని కూడా ఆన్లైన్ లో కోర్సెస్ వచ్చాయి. యూనివర్సిటీస్ కూడా ఆన్లైన్ డిప్లొమాలు, ఇంజనీరింగ్లు, పిహెచ్డీలు కూడా ఇచ్చేస్తారు ఆన్లైన్ లో. సో దయచేసి ఆ విధంగా ఆలోచించి పిల్లలందరూ కూడా మరి సభ అధ్యక్షులు పెద్దలు గౌరవీయులు రమేష్ బాబు గారికి, ఎందుకంటే జాబ్ ముందుకు తీసుకొచ్చి అన్ని కంపెనీలు రిక్వెస్ట్ చేసి స్వయంగా నియోజకవర్గాన్ని కార్యక్రమాన్ని బాధ్యత తీసుకోవడంలో అది ఏకైక పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ విధానాన్ని చేశాం. దీన్ని కూడా కంపెనీ వారి అందరికీ మా రిక్వెస్ట్, మా నియోజకవర్గంలో ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. ఉన్నది కూడా మా హోమ్ మినిస్టర్ గారు కానీ, నేను కార్పొరేషన్ నుంచి కానీ, ఎమ్మెల్యే గారి గతంలో ఎల్మెంచలు కూడా చేసి వచ్చారు. ఈ నియోజకవర్గంలో ఏదైతే ఇవాళ వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ కానీ ఇప్పుడు ఎంట్రీ చేస్తారు కానీ వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు అదే బెంగళూరులో కానీ ఇట్లో కానీ మీ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో కూడా అవకాశం ఉన్న సజెషన్ ఇస్తూ ముందుకు సాగినందుకు మళ్ళీ వాళ్ళు నిర్లక్ష్యం పడకుండా వచ్చాక ఎంట్రీలో ఇవే మంచిది అనేది చూపించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని, ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో అప్లికేషన్ తెచ్చాము మేము కూర్చొని అన్నాం కాకుండా మన మానవ జన్మ అనేది చాలా గొప్పది. ఒక్కరు పని చేస్తారు, కమ్మరి పనిలో చేస్తారు, కుమ్మరి పనిలో చేస్తారు. అన్నట్లు కూడా చిన్నపిల్లలను తల్లిని కూడా 3 నెల రోజులు చూస్తారు, ఆ తర్వాత తల్లిదండ్రులు చూడాలి. అటువంటి విధానంలో వాళ్ళు లేడీస్ అంత కష్టపడతారు. మనకి ఇప్పుడు అవకాశం కూడా ఎడ్యుకేషన్లో కూడా ప్రధానంగా మంచి మార్కులు వచ్చినవి కూడా ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో ఆశతో వచ్చి జీవితంలో నిలదొక్కుకోవాలి, కంపల్సరీగా జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సొసైటీకి మేము చేస్తున్న కార్యక్రమంలో మేము సైతం అని చెప్పి ముందుకు వచ్చిన కంపెనీస్ కి ప్రత్యేకంగా 45 కంపెనీలకి కూడా హెచ్ఆర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు మేము కూడా పాత్ర వహిస్తున్నామంటే అది మా అదృష్టం కింద భావించాలి. ఈరోజు ఏదైతే పెందుర్తి శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో 2వ స్థానంలో ఉన్న వ్యక్తి, అంటే సుమారుగా 83,000 మెజార్టీతో గెలుపొంది స్టేట్ లోనే 2వ స్థానంలో నిల్చుని గెలిపించిన వ్యక్తి, మా అందరి అభిమాన నాయకుడు. నేను ఇప్పుడు కూడా అధ్యక్ష అని చెప్పి పిలుచుకునే ఒక ముఖ్య నాయకుడు, ప్రత్యేకంగా పచ్చికల రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు కలెక్టర్ గారికి, కలెక్టర్ గారి స్పీచ్ ఫస్ట్ టైం విన్నాను నేను ఈ 10 నెలల్లో, కానీ వెరీ ఇన్స్పైరబుల్. ఎందుకంటే మాకు లాంటి వాళ్ళకు 1 టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉంటే కలెక్టర్ లెవెల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఇన్స్పిరేషన్. అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మేయర్ గారు, ప్రత్యేకంగా పీలా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా అన్న స్టీల్ కార్పొరేషన్ చైర్మన్ గారు అన్న గండి బాబ్జీ గారికి, అదేవిధంగా కార్పొరేటర్లకి, అదేవిధంగా రాజు గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన పత్రికా విలేకరుల సోదరులకి, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు గవర్నమెంట్ కూడా ఇంతకు ముందు గవర్నమెంట్ల గురించి మాట్లాడడానికి కూడా మాకు ఇంచుమించుగా 10 నెలల టైం అయిపోయింది. కాబట్టి గత ప్రభుత్వం కూడా మాట్లాడుకునే పరిస్థితి కూడా కాదు. కానీ కొన్ని సందర్భాల్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మీకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. లాస్ట్ 5 years లోని కూడా జాబ్ మేళాలు పెట్టే పరిస్థితి కానీ, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కానీ ఏమీ లేక చదువుకున్న వాళ్ళు చాలా మంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడు తిరిగి జాబులు రావాలంటే కంపెనీల దగ్గరికి వెళ్తే మీకు ఇన్ని రోజులు చదువుకొని డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకున్నారు వాళ్ళ క్వశ్చన్స్ తోని బాధపడలేక, ఇంట్లో వాళ్ళు ఇంకా ఉద్యోగం తెచ్చుకోవాలని ఇంట్లో వెనకాల నుంచి ప్రెజర్ పెడుతుంటే వాళ్ళ బాధలు భరించలేక, ఆఖరికి కొన్ని సందర్భాల్లో చిన్న బెట్టింగ్ యాప్లు కూడా అలవాటు పడిపోయి చిన్న వచ్చే అమౌంట్లు కూడా అలవాటు పడిపోయి అధిక మొత్తంలో నష్టపోయి
సూసైడ్లు చేసుకునే పరిస్థితుల వరకు కూడా యువత వచ్చారంటే నిజంగా కొన్ని సందర్భాల్లో అనుకుంటాం ఇది పాలకుల తాలూకా అంటే పాపం అనే అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ కంపల్సరీగా జాబ్ మేళాలు నిర్వహించి ఉన్న ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీస్ కి సంబంధించి ఆ హెచ్ఆర్ ని బతిమాలుకునో బెదిరించుకునో ఏదో రకంగా ఇక్కడ కూర్చోబెట్టుకుని డెఫినెట్ గా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి అనే ఒకే కృత నిశ్చయంతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పనిచేస్తున్న తీరు కూడా ఒకసారి మనందరం కూడా ప్రశంసించాలి. ఎందుకంటే ఈ రోజు నా నియోజకవర్గంలోని కూడా మన ఒక 4 months బ్యాక్ ఒక జాబ్ మేళా కండక్ట్ చేసుకున్నాం. మళ్ళా 3 నెలల తర్వాత ఇంకొక జాబ్ మేళా కండక్ట్ చేసుకోవడానికి ఆ రోజు మా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి సుమారుగా 900 మందికి పైగా ఆ రోజు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు నేను ఇందాకే అడిగాను, ఇంతకు ముందు ఎక్కడ జరిగిందంటే గోపాలపట్నంలో చూస్తే 807 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు చూస్తే సుమారుగా ఇక్కడ ఉన్న హెచ్ఆర్స్ అందరూ కూడా దగ్గర 2000 మంది 2000 ఉద్యోగాలతో మీ దగ్గరికి వచ్చి నుంచున్నారు. చాలా మంది సుమారుగా 2500 నుంచి 3000 వరకు కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అన్ని కూడా కంపల్సరీగా మన ఉద్యోగాలు తీసుకుంటాయా అంటే స్కిల్ ఇండియా కార్పొరేషన్ ద్వారా మెగా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. రాబోయే 5 ఏళ్లలో మరిన్ని ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పద్మనాభం మండలంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో శిఖర ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోవిందనామ స్మరణ మధ్య వైదికులు స్వామివారి శిఖరాన్ని ప్రతిష్ఠించారు. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఘాట్ రోడ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. 60 లక్షల వ్యయంతో విమాన గోపురం, అర్ధమండపం, ముఖ మండపాలు నిర్మించారు. అనంతని ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన యాగంలో గంటా పాల్గొన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2 ప్రధాన పనులు ఒకే రోజు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కలైన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఘాట్ రోడ్ను ప్రారంభించడం మరింత ఆనందాన్నిచ్చిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా అమరావతి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పెహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా త్రివిధ దళాల సారథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ర్యాలీ చేపట్టారు. సచివాలయం మొదటి భవనం నుండి ప్రధాన ద్వారం వరకు ర్యాలీ సాగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గాంలో గత నెలలో పీఓకే పరిధిలోని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్కు చెందిన 26 మంది అమాయక పర్యాటకులను కిరాతకంగా చంపారని ఉద్యోగులు అన్నారు. దీనికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి 100 మందికి పైగా ఉగ్రవాదులు వారి స్థావరాలను నేలమట్టం చేశారని తెలిపారు. అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలను గత 4 రోజులుగా త్రివిధ దళాలకు చెందిన సైనికులు తిప్పికొడుతున్నారన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వికే సీరానాయక్ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన తొలుత అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయంలోని అనివేటి మండపంలో వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం దేవస్థానం కార్యాలయంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వివిధ విభాగాల సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశమయ్యారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ
భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏపీలోని పలు ప్రధాన నగరాల్లో భద్రతను పెంచారు. ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారో ఎన్టీఆర్ జిల్లాలో రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. లాడ్జ్లు, హోటళ్లు, అనుమానిత ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను పెంచామని ఇన్ఛార్జ్ సిపి సర్వేశ్రేష్ఠి త్రిపాఠి తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. పేదరికం వల్ల ఏ ఒక్కరికి చదువు దూరం కాకూడదు. బలహీన వర్గాలను ఆదుకునేందుకు సంపన్న వర్గాలు ముందుకు రావాలన్న సీఎం చంద్రబాబు. చింతపల్లి నర్సీపట్నం రోడ్లో దొంగ నోట్ల ముఠాను పట్టుకున్న పోలీసులు. 3 అరెస్ట్, నకిలీ కరెన్సీ స్వాధీనం. పెందుతులో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. యువతకు ఉపాధి కల్పించడం మీ ప్రభుత్వ లక్ష్యమన్న నేతలు. 5 కోట్లతో నిర్మించిన అనంత పద్మనాభ ఆలయ ఘాట్ రోడ్ ప్రారంభం. ఆలయ శిఖర ప్రతిష్టాపనలో భీమిలి ఎమ్మెల్యే గంట. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.